श्री सूर्यनारायण स्वामी देवता प्रसाद सिद्धिरस्तु शरीर आरोग्य सिद्धिरस्तु। ఇవ్వగారు కొంచెం ముందుకు వెళ్ళండి సార్. సార్ మాకు కూడా అనేక సందర్భాల్లో మన ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి ప్రజల మనోభావాలని గౌరవించవలసినటువంటి అవసరాన్ని గురించి నొక్కి చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళాలని ముందు ప్రోగ్రాం డిసైడ్ అవుతుందో, నిర్ణయింపబడుతుందో, వెంటనే రెండు రోజుల ముందు, ఒక రోజు ముందు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాల తాలూకా విగ్రహాలను ధ్వంసం చేయడం, అనేక రకాలైన ఇబ్బందులు పెట్టడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అనేక సందర్భాల్లో ఈ మధ్య జరిగినటువంటి సంఘటనలు, మొన్న జరిగినటువంటి విజయనగరంలో రామతీర్థం జరిగినంత వరకు ప్రతిసారి కూడా ఇదొక ఆనవాయితీగా ఆయన ఎక్కడికి వస్తే ఆ ముందు రోజు దేవాలయాల్లో చేసినటువంటి దౌర్జన్య దుష్టచర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను నా మేనిఫెస్టోని కూడా భగవద్గీత ఆరాధిస్తాను, ఖురాన్గా, బైబిల్గా భావిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి దేవుడు అందరికీ కావాలి. పవిత్రమైనటువంటి దేవాలయాల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవడం అనేది చాలా అన్యాయం. భగవంతుడి శిక్ష కూడా పడుతుంది, ఒకవైపు నుంచి శిక్ష కూడా పడుతున్నా కూడా ఇంకా జ్ఞానం లేకపోవడం, మరి వారి తాలూకా మనోభావాలు వాళ్ళ ఇటుకే ఇష్టానికి విడిచిపెడుతున్నాం. మేము ఎక్కువ రాజకీయాల్లో జోలికి వెళ్ళడం లేదు. మేము కోరుకునేదంతా కలకాలం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా పరిపాలించే అవకాశం, సర్వేజన సుఖనుభవంతున్నట్టుగా యావత్ ప్రజలకందరికీ కూడా మేలు జరగాలి, భగవంత్ ఆశీస్సులు ఉండాలన్నటువంటి లక్ష్యంతో ఈవేళ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే రేపు రాబోయే నెలలో రథసప్తమి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. సూర్యనారాయణ స్వామి దర్శనానికి వేలాది లక్షలాది మంది ప్రజలు దర్శించుకునే మంచి రోజు అది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, మరి ఆలయ పెద్దలు, మరి ఆలయ కమిటీ అందరి సమక్షంలో మరి దానికి సరైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని మరి డోనర్స్కు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే విధంగా, అలాగే సామాన్య ప్రజలకు కూడా అత్యంత భద్రత కలిగే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఆ దిశగా మరి ఆలయ కమిటీ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. త్వరలో ఈవేళ ఒక ప్రత్యేక సమావేశం కూడా వాళ్ళు పెట్టుకున్నట్టుంది. అందులో ఈ మంచి నిర్ణయాలన్నీ తీసుకోవడం జరుగుతుంది. మరి అలాగే ఈవేళ భగవంతుడు అందరికీ భగవంతుడే, పార్టీలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ అతీతుడు. మరి అందరికీ మంచి జరగాలని మరి సూర్యనారాయణ స్వామిని మరొకసారి కోరుకుంటూ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుస్సు, యశస్సు ఇచ్చి ప్రజలందరికీ మంచి పాలన చేసే దిశగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం. వివిధ రాజకీయ పార్టీల తాలూకా రాజకీయ లబ్ధి కోసం ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉంటాయి. మేము అది వారి చిత్తశుద్ధికి, వాళ్ళ విజ్ఞతకే మేము విడిచిపెడుతున్నాం. ఎవరు ఏ పార్టీని కూడా విమర్శించే ఆలోచన మాకు లేదు. మంచి జరగాలన్న అందరి లక్ష్యం ఒకటే ఉండి భగవంతుడి పట్ల ఈ రాజకీయ ప్రయోజనాలు ఆశించడం జరగకుండా అందరూ కూడా ప్రజలకు మేలు చేసే దిశగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే
అతని ఆలోచనలు ఉండేవో అంతకంటే మరింత మెరుగైనటువంటి పద్ధతిలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కూడా ఉన్నాయి. పార్టీలకు, కులాలకు, మతాలకు అన్నిటికీ అతీతంగా ప్రజలందరికీ క్షేమమే మా నిర్ణయం అని చెప్పి ప్రభుత్వం నడుస్తుంది. ఎవరైనా ఇటువంటి ఆలోచనలు పెడితే అది వాళ్ళ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ.